నమస్తే. ఈ మధ్య వక్ఫ్ బోర్డ్ పలు పబ్లిక్ ప్రైవేట్ ఆస్తులపై క్లెయిమ్ చేస్తూ ఉండడం వివాదాస్పదం అవుతోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు బోర్డులకు అధికారాలు కల్పించడమే లక్ష్యంగా నెహ్రూ ప్రభుత్వంలో వక్ఫ్ చట్టాన్ని 1954లో తీసుకొచ్చారు. నాటి నుంచి కూడా పలుమార్లు సవరించారు. అయితే 2012లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టింది. నిజానికి మొదట్లో వక్ఫ్ భారతదేశంలో దాదాపు 52,000 ఆస్తులను కలిగి ఉంది. 2009 నాటికి 4 లక్షల ఎకరాల్లో 3 లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులున్నాయి. 2022 నాటికి 8 లక్షల ఎకరాల భూమిలో 8,65,646 రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులున్నాయి. అంటే 13 ఏళ్లలో రెట్టింపయ్యాయన్నమాట. ఈ రోజుకి బోర్డుకు 8.7 లక్షల ఆస్తులు 9.40 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. మరి వక్ఫ్కి అన్ని ఆస్తులు ఎట్లా పెరిగాయి? ఎలా అంటే ప్రైవేటు హిందూ ఆస్తులు, పబ్లిక్ స్టేట్ ఆస్తులపైన దావా వేస్తోంది బోర్డు. వివిధ రెవెన్యూ శాఖలు, సెక్యులర్ స్టేట్ ప్రభుత్వాలు వక్ఫ్ క్లెయిమ్లను ఆమోదిస్తున్నాయంతే. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆస్తులు కూడా వక్ఫ్ పరం చేశాయి. ఉదాహరణకు 2014 ముందు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో నుండి దిగిపోయే ముందు మార్చి నెలలో ఢిల్లీలో 123 విలువైన ఆస్తులను వక్ఫ్ బోర్డు పరం చేసింది. నిజానికి అప్పటికే వీటి మీద ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అయినా అది పట్టించుకోకుండా వక్ఫ్కి కాంగ్రెస్ దారాదత్తం చేసేసింది. ఇలా వక్ఫ్కి ఆస్తులు కట్టబెట్టడం చట్టవిరుద్ధమని ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలైంది. ఈ 123 ఆస్తులు పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసి తమకు రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు 2022లో తమిళనాడులో ఒకరు తన భూమి అమ్ముకుందామంటే వక్ఫ్ నుండి ఎన్ఓసి తెచ్చుకోమన్నారు రిజిస్ట్రార్. ఎందుకు అని ఆరా తీస్తే ఆ గ్రామంలో గల 1100 ఏళ్ల నాటి పురాతన ఆలయం సహా మొత్తం గ్రామాన్ని వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించుకుంది. దాంతో గ్రామస్తులు షాక్ అయ్యారు. ఈ సంఘటనలు అన్నిటి మీద దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వక్ఫ్ బోర్డులకు కాంగ్రెస్ కట్టబెట్టిన అపరిమితమైన అధికారాలకు చెక్ పెడుతూ ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకొస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల అభిప్రాయాలను, సలహాలను కూడా పరిగణలోకి తీసుకోవడానికి, అలాగే సాధారణ ప్రజానీకం అభిప్రాయాలను కూడా తీసుకుని పరిశీలించడానికి వీలుగా ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీకి నివేదించారు. ఈ జేపీసీ అందరి నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇప్పుడు ఇదిలా ఉంటే కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మనంబం అనేది ఒక తీర గ్రామం. చాలా కాలంగా అక్కడ క్రైస్తవులు ఉంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య ఆ గ్రామం జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎక్కడో కేరళలో ఒక తీర ప్రాంతంలో ఉన్న కుగ్రామం జాతీయ స్థాయి వార్తల్లోకి ఎందుకు ఎక్కింది? ఎందుకంటే గుజరాత్ నుంచి కొచ్చికి మకాం మార్చిన అబ్దుల్ సదార్ మూసా హాజీ సేత్ అనే వ్యాపారికి 1902లో ట్రావెన్కోర్ పాలకుడు 404 ఎకరాల భూమిని, 60 ఎకరాల నీటి వనరులను కేటాయించారు. 1950లో మూసా హాజీ వారసుడు సిద్దిక్ ఆ భూమిని కోయికోడ్లోని ఫరూక్ కాలేజ్ మేనేజ్మెంట్ కమిటీకి దానమిచ్చాడు. అయితే అదే ప్రాంతంలో మత్స్యకారుల భూములు కూడా ఉండడంతో అప్పటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. 1975లో కాలేజీకి అనుగుణంగా హైకోర్టు తీర్పు వెలువరించడంతో 1989 నుంచి కూడా స్థానికులు కళాశాల నుంచి ఆ భూమిని కొంత కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అయితే 2022లో ఈ భూమిని వక్ఫ్ బోర్డు తన ఆస్తిగా ప్రకటించుకుంది. దీంతో యజమానులు పన్ను చెల్లించడానికి గాని, తమ ఆస్తి తనఖాకు గాని, అమ్మకానికి గాని అనుమతి లేదు. దీంతో సమస్య తలెత్తింది. ఈ వివాదం వల్ల 610కి పైగా మత్స్యకార కుటుంబాల ఆస్తులు వివాదంలో చిక్కుకున్నాయి. ఈ మత్స్యకారులందరూ కూడా క్రైస్తవులు. ఈ గొడవ మీద ఇప్పటికే 5కు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్య ఇప్పుడు మరింత ముదిరి మతం రంగు పులుముకుంది. వక్ఫ్ బోర్డు వల్ల ఇబ్బందుల్లో పడ్డ ఈ మత్స్యకారులందరూ కూడా క్రిస్టియన్స్ కావడంతో ఈ సమస్యలో చర్చ నేరుగా కలగచేసుకుంది. తరతరాలుగా క్రైస్తవ కుటుంబాలకు చెందిన ఆస్తులపై వక్ఫ్ బోర్డు చట్టవిరుద్ధంగా క్లెయిమ్ చేసిందని కేరళలో 2 ప్రముఖ క్రైస్తవ సంస్థలైన సైరో మలబార్ చర్చి, అలాగే కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ పార్లమెంటరీ కమిటీకి లేఖలు రాశాయి. సెప్టెంబర్ 10న సైరో మలబార్ పబ్లిక్ అఫైర్స్ కమిషన్ చైర్మన్ ఆర్చ్ బిషప్ ఆండ్రూస్ థాజెస్ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రాసిన లేఖలో ఎర్నాకుళం జిల్లాలో తరతరాలుగా ఉన్న క్రైస్తవ కుటుంబాలకు చెందిన అనేక ఆస్తులను వక్ఫ్ బోర్డు చట్టవిరుద్ధంగా క్లెయిమ్ చేసిందని పేర్కొన్నారు. దీనివల్ల సుమారు 600 మంది ఆస్తుల యజమానులు చట్టపరమైన పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పారు. అసలైన యజమానులు తమ ఆస్తులు వక్ఫ్కు కోల్పోవాల్సి వస్తోందని వివరించారు. అదేవిధంగా కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కార్డినల్ బసేలియోస్ కూడా ఎర్నాకుళంలోని మనంబం బీచ్లోని 600 కుటుంబాలకు పైగా ఉన్న ఆస్తులపై వక్ఫ్ బోర్డు అక్రమ క్లెయిమ్లకు సంబంధించిన విషయాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రాసిన లేఖలో ప్రస్తావించారు.
ఆ గ్రామస్తులు ఒక శతాబ్దానికి పైగా అక్కడ నివసిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని అందులో కోరారు. వక్ఫ్ భూముల సమస్య అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తోందని, క్రైస్తవ మత్స్యకారులకు సరైన న్యాయం చేస్తామని ఈ కేరళ సంస్థలకు మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు మాత్రం మౌనం పాటిస్తోంది. బీజేపీ మినహా రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ కూడా మత్స్యకారుల గురించి పట్టించుకోవడం లేదు.